ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కు ఆ దేవుడు జగనన్న సిగ్గి లచ్చ పెట్టకుండా వచ్చిన అనుల్లా నీ అన్యాయం పాడుబడా అరే రామచంద్ర ఈ కండల్లా కాకులు వడువా కమ్మని దుప్పటికి కొమ్మల పైన జలపాట్లాడి ఓ అమ్మ ఆడి ఊరగాలను అంగడి ఆన్ చేస్తున్నాట ఈ ఘోరంగా చూద్దాం పారి. ఆడదంటే ఆదిశక్తి అంటారు, ఆడదంటే అబల కాదు సబల అంటారు. ఆడది కూడా మొగోళ్ళతో పాటు సమానంగా ఈ రాజ్యాలను ఏలాలే అని సభలల్లా సమావేశాలల్లా బాత్కా నిరుగొడతారు కొందరు మందిని చూడ. ఇక అవన్నీ ఇక ఉత్తమాటలే అంటుర్రో ఏమో అనిపిస్తుందిలా ఈ అక్క చెల్లెల గోస చూస్తుంటే. ఇగో ఇనుర్రి ఏమనుకొస్తుర్రో చెప్తాలి. ఇంతవరకు కాలేజ్ లేదు, హాస్టల్ లేదు, మాకు ఏ ఫెసిలిటీ సరిగా లేవు సార్. ల్యాబ్స్ లేవు, ఎక్విప్మెంట్స్ లేదు, స్టాఫ్ సరిగా ఉండదు సార్. ఏది ఉండదు సార్, మాకు కూడా లేవు సార్ అసలు. నువ్వు చెప్పరావో చెల్లె, అడుగురేవో అన్నలు మీరు అడుగురు చెప్తారు. విమెన్ సెక్యూరిటీ ఉంటారు సార్, వాళ్ళు వచ్చి రూమ్ లో వచ్చి ఫోటోలు తీసి వాళ్ళు వచ్చి చూస్తారు మమ్మల్ని. మరి వీడియో తీసేటోళ్ళు ఎవరు మిమ్మల్ని? వంశీ అని ఉంటారు సార్ అటెండర్, ఆయన వస్తాడు. ఆయన వచ్చి చాలా సార్లు ఇలాగే న్యూసెన్స్ చేశాడు హాస్టల్లో. ఏంటిది అని అంటే ప్రిన్సిపల్ అంటారు సార్. అంటే మీ ప్రిన్సిపల్ గారు మీ డ్రెస్ కోడ్ గురించి వర్బల్ అబ్యూస్ సార్. అసలు అది 1 ఇయర్ నుంచి, మేము సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, 1 ఇయర్ నుంచి ఇదే జరుగుతుంది సార్. ఇంతే మాట్లాడతారు. ఏమన్నంటే అమ్మాయిల బట్టలు ఇలా వేసుకుంటున్నారు, అలా వేసుకుంటున్నారు, చున్నీలు వేసుకోలేదని చెప్పేసి ఒకసారి క్లాస్ లోకి వచ్చి మీరు ప్రాస్టిట్యూట్ లాగా డ్రెస్ అప్ అవుతున్నారు అని చెప్పేసి అన్నారు సార్. ఏమన్నా మార్నింగ్ యోగా క్లాస్ ఉంది సార్, చున్నీలు వేసుకొని యోగా చేయడం కష్టం అని చెప్పి పక్కన పెట్టి చేస్తే మీరు ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నారు కాలేజ్ కి అని అంటారు. ఏం చేయించుకోవడం లేదు. ఓకే నన్ను సారీ చెప్పమంటారు, మీ కాలు మొక్కమంటారు, అది కవరింగ్ చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి నడుస్తుంది, ఎవరికి లెక్కలేదు. ఇప్పుడు ఎందుకు సార్ అసలు మాదే తప్పేమో అని చెప్పేసి హాస్టల్స్ అయిపోయింది. కాలేజ్ పక్కన నుండి ఎంత సెక్యూరిటీ ఉంటది కదా, మార్కెట్ లోపల గర్ల్స్ హాస్టల్ పెట్టారు. ఈ నారులా అసలు ముచ్చట ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సర్కారు మెడికల్ కాలేజీలో 300 మంది విద్యార్థినులు ఉన్నారటనులా. ఇక మరి ఈ ఆడబిడ్డని చూస్తే ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కళ్ళు శత్రుకళ్ళు అయినాయి అటనులా. అంటే వీళ్ళని చూసి ఓరుస్తలేవాట కళ్ళు, ఈ గుడ్లని వీకయ్య. ఇక ఏడాది సంది ఆడి ఊరగాళ్ళ బట్టల మీద, వాళ్ళ శరీరాల మీద వేరే వాళ్ళతోటి వీడియోలు తీపిచ్చి వంకర బుద్ధితోని చూసుకుంటా అమ్మాయిలను ఇక నానా రకాల హింస పెడుతున్నాడనులా మానసికంగా ఈ ఇంట్లో పీరిగెల్లా. ఇక నిన్నయాల మనోని పాపం పంట పండి ఆడబిడ్డలకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటా రోడ్లు ఎక్కేసరికి ఇక లాభం లేదు అనుకొని, ఇజ్జతి పోతటుంది అనుకొని కాళ్ళ బేరానికి వచ్చి బతిలాడినటనులా. ఇక ఎసొంటోడో చూడు ఈ మొదటి ప్రిన్సిపాల్, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుంది ఈయన సకదానం. ఇంటూ నావయ్యా ఓ దవాఖానా మంత్రి దామోదర రాజనరసింహ సారు. ఇక జర్ర మరి ఈ ప్రిన్సిపాల్ మీద ఓ కన్ను పెట్టి జర్ర తోలు తిరగలు తీసి తోడకలు కూడా తీసి జర్ర ఈ ఆడి ఊరగాళ్ళ జోలికి రాకుండా చేయాలని మా అమ్మ న్యూస్ కోరుకుంటుంది సారు.